టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఛాలెంజ్కు రెడీ అవుతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్గా మారాక అతడికి ఇదే తొలి అసైన్మెంట్ కానుంది. ఇవాళ శ్రీలంకతో మొదలయ్యే టీ20 సిరీస్తో సారథ్య పగ్గాలు చేపడుతున్నాడు సూర్య. దీంతో అతడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లతో టీ20 సిరీస్లో టీంను నడిపించాడు మిస్టర్ 360. కానీ పూర్తిస్థాయి కెప్టెన్గా మారాక మాత్రం ఇదే ఫస్ట్ సిరీస్ కానుంది. కాబట్టి ఆ ప్రెజర్తో పాటు టీ20 ఛాంపియన్స్గా భారత్ బరిలోకి దిగుతుండడం కూడా స్కైకి అదనపు ఒత్తిడిగా మారిందని చెప్పవచ్చు. టీం విన్నింగ్ స్ట్రీక్ను మెయింటైన్ చేయడంతో పాటు బ్యాటర్గా కూడా అతడు రాణించాల్సి ఉంటుంది. అదే టైంలో ఇతర ఆటగాళ్ల నుంచి కూడా బెస్ట్ను రాబట్టుకోవాలి. ఫస్ట్ సిరీస్కు ముందు ఎన్నో సవాళ్లు సూర్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ రూపంలో అతడికి కొండంత అండ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా టీంను బయట పడేయడానికి గౌతీ సలహాలు, సూచనలు అతడికి ఉపయోగపడతాయి. అలాగే వైస్ కెప్టెన్ రూపంలో యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ సపోర్ట్ కూడా సూర్యకు ఉంటుంది. వీళ్ళ అండతో అతడు సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే అదిరిపోతుంది. ఫస్ట్ అసైన్మెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లే. ఈ సందర్భంగా న్యూజిలాండ్ లెజెండ్ స్కాట్ స్టైరిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. సూర్య సక్సెస్ అవుతాడనే నమ్మకం తనకు ఉందన్న స్టైరిస్, అసలు కెప్టెన్ మాత్రం అతడు కాదన్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్నాడు. సూర్యకుమార్ కాదు, శుభ్మన్ గిలే అసలు కెప్టెన్ అన్నాడు స్టైరిస్. సూర్య షార్ట్ టర్మ్ కెప్టెన్ అని, కొన్నేళ్ల తర్వాత అతడు ఆ బాధ్యతల నుంచి దిగ తప్పదని ఈ న్యూజిలాండ్ దిగ్గజం చెప్పాడు. వైస్ కెప్టెన్ గిల్ను కొన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయి సారథిగా నియమిస్తారని తెలిపాడు. సూర్య సపోర్ట్తో కెప్టెన్సీని అర్థం చేసుకోవడం, జట్టును ముందుండి నడిపించడం లాంటి విషయాలను గిల్ నేర్చుకునే పనిలో ఉన్నాడని స్టైరిస్ పేర్కొన్నాడు. సూర్య ఏడాది లేదా 2 ఏళ్ల వరకే కెప్టెన్సీలో ఉంటాడు. గిల్ను కెప్టెన్ చేయడానికి అవసరమయ్యే ఓ బ్రిడ్జ్లా అతన్ని ఉపయోగిస్తున్నారు. అతడు టెంపరరీ కెప్టెన్. గిల్కు అనుభవం వచ్చే వరకు మాత్రమే అతడు ఈ రోల్లో ఉంటాడు అని స్టైరిస్ స్పష్టం చేశాడు. మరి సూర్య కాదు, గిల్ అసలు కెప్టెన్ అంటూ స్టైరిస్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.